ఈరోజు ఈ సభ ఆంధ్రప్రదేశ్లో పెట్టడం ద్వారా తెలుగుదేశం పార్టీ ఈ 2.5 సంవత్సరాల కాలంలో వీళ్ళు చేసిన అరాచకాల్ని, మహిళల మీద వీరు చేసిన అఘాయిత్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి మరి ఈ యొక్క సభను వీళ్ళు వాడుకుంటున్నారా, లేదా వాళ్ళు చేసిన తప్పుల్ని ప్రక్షాళన చేసుకొని ఇక మీదటైనా మహిళల్ని గౌరవిస్తూ వాళ్ళకి రక్షణ కల్పించి మరి పట్టపగలే కాదు అర్ధరాత్రి కూడా మహిళ స్వాతంత్రంగా నడిచే విధంగా చేయటానికి కంకణం కట్టుకుందా, లేదా భవిష్యత్తులో ఇంకా ఈ 2.5 సంవత్సరంలో గ్రామ స్థాయి తెలుగుదేశం పార్టీ గూండాల నుంచి రాష్ట్ర స్థాయి మంత్రులు, ముఖ్యమంత్రి, ఆయన కొడుకుల వరకు, మంత్రుల కొడుకుల వరకు అందరూ కూడా ఇంకా మహిళల్ని దారుణంగా అవమానించడం కానీ, వారి మీద అఘాయిత్యాలు చేయటం కానీ చేయడానికి చేసినా కూడా మరి ఈ జాతీయ మహిళా మనులందరూ మనకి అండగా ఉండటం కోసం ఈరోజు వాళ్ళందరినీ కూడా ఇక్కడ గౌరవించి మెప్పించాలన్న ప్రయత్నం కోసం ఈ సభ పెట్టారనేది ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో మోస్ట్ ఇన్సెక్యూర్డ్ స్టేట్ ఏదైనా ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్ అని నిస్సందేహంగా చెప్పచ్చు. ఎందుకంటే మొన్న డిసెంబర్ 31 రోజు క్లియర్ కట్గా మన డీజీపీ సాంబశివరావు గారు ప్రెస్ మీట్ పెట్టి జనవరి నుంచి డిసెంబర్ 31 లోపల 11% క్రైమ్ రేట్ పెరిగింది అని చెప్పి గొప్పగా ప్రెస్ మీట్ పెట్టారు. అంటే ఈ రాష్ట్రంలో మహిళల మీద అఘాయిత్యాలు, అరాచకాలు ఎలా జరుగుతున్నాయి, దానికి కారణాలు ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ వాళ్ళు ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ నామ్స్తో పని చేస్తున్నారంటే లేదు. వాళ్ళకంటూ ఏపీ సెక్రటరేట్ బిజినెస్ రూల్స్ ఉంటాయి, వాటి ప్రకారంగా పనిచేస్తున్నారంటే అది కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారు మాటే శాసనం, ఆయన మాటే వాళ్ళకి రాజ్యాంగం, అలాగే వాళ్ళ మాటే ఆయనకి చట్టం అన్నట్టుగా ఈరోజు ఐఏఎస్లు, ఐపీఎస్లు పని చేయటం వల్లే మహిళల మీద ఈ అఘాయిత్యాలు, అరాచకాలు పెరిగిపోతున్నాయి అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఎందుకంటే పోలీసుల్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా ఈ తెలుగుదేశం పార్టీ తెలుగు దుర్యోధనుల పార్టీగా ఒక మాఫియా లాగా తయారై మహిళల జీవితాలతో చెలగాటమాడుతుందో మనం కళ్ళారా చూస్తున్నాం. కాబట్టి దయచేసి ఎవరైతే ఈ సదస్సుకు వస్తున్నారో మహిళలు, మరి జాతీయ స్థాయి నుంచి మరి అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను చేతులెత్తి నమస్కరించేది, ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు చూపించే అరచేతిలో వైకుంఠాన్ని నమ్మి ఆయనకి భజన చేయకుండా ఈ రాష్ట్రంలో మహిళకి ఏమాత్రం గౌరవం ఉంది, ఈ రాష్ట్రంలో మహిళలకి ఏమాత్రం రక్షణ ఉంది, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి, ఆయన కొడుకు నుంచి, ఆయన బావమరిది నుంచి, ఆయన మంత్రుల నుంచి, వాళ్ళ పిల్లల నుంచి, వాళ్ళ కార్యకర్తల వరకు ఏ విధంగా మహిళలు అన్యాయానికి గురవుతున్నారని తెలుసుకొని వాటిని ప్రశ్నించి మీ ప్రశ్నలతో అయినా వాళ్ళకి బుద్ధొచ్చి భవిష్యత్తు 2.5 సంవత్సరాల్లో అయినా ఈ తెలుగుదేశ పరిపాలనలో మహిళలు సుఖంగా, సంతోషంగా, మరి ధైర్యంగా జీవించే హక్కును ప్రసాదిస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే 10,000 మంది స్టూడెంట్స్ వస్తున్నారు, సో సాంప్రదాయాలు, విలువలు కూడా తెలుసుకోవడానికి అంటున్నారు. ఏం సాంప్రదాయాలు చెప్తారు? ఈరోజు చంద్రబాబు నాయుడు చూస్తే కోడలు మగబిడ్డన కంటే అత్త వడ్డంటుందా అని ఆడపిల్ల పుట్టుకనే విభేదించిన వ్యక్తి మహిళల గొప్పతనం గురించి ఏం మాట్లాడతాడు? అమ్మాయి కనిపిస్తే ముద్దు పెట్టాలి లేదా కడుపు చేయాలనే ఆయన బావమరిది దగ్గర 10,000 మంది పిల్లలు ఏం నేర్చుకుంటారు? రైట్ వైఎస్ కొడుకు తప్పు చేసినా కప్పిపుచ్చుకొని మరి ఎలా మిగతా వాళ్ళ మీద నోరేసుకుంటున్నారో అలాంటి వాళ్ళని చూసి ఏం నేర్చుకుంటారని నేను అడుగుతున్నాను. నిజంగా ఎంత సిగ్గుచేటంటే ఈరోజు అమరావతి చుట్టుపక్కల మరి కాల్ మనీ సెక్స్ ర్యాకెట్లో 200 పైగా సీడీలు దొరికి ఆ యొక్క క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన బోడే ప్రసాద్ కానీ, బుద్ధా వెంకన్న లాంటి వాళ్ళు ఉన్నారు, బోండావమ్మ లాంటి వాళ్ళు ఉన్నారని తెలిసి కూడా వాళ్ళ జీవితాలు నాశనమైనా పర్లేదు, నా పార్టీ నాయకులకి ఏం కాకూడదని చెప్పి సిగ్గు లేకుండా వాళ్ళు మన అసెంబ్లీలో అడుగుపెట్టి ముఖ్యమంత్రి పక్కన కూర్చుంటున్నా కూడా అలాంటి వాళ్ళని ఏమనకుండా
ఆ యొక్క ఇష్యూని మాట్లాడిన ఒక మహిళని కాబట్టే కదా ఈరోజు నన్ను 1 ఇయర్ రూల్స్కి విరుద్ధంగా సస్పెండ్ చేసి మహిళ అని కూడా చూడకుండా ఏ విధంగా బయటికి నెట్టేశారు మీరు అందరూ కూడా చూశారు. చంద్రబాబు నాయుడుకి ప్రశ్నించే వాళ్ళంటే నచ్చదు అని చాలా సందర్భాల్లో మనం చూసాం. అది తన అత్త అయినా కూడా మరి లక్ష్మీభారతి విషయంలో మీరు చూస్తే ఒక అత్త అన్న గౌరవం కూడా లేకుండా తన రాజకీయ లబ్ధి కోసం ఏ విధంగా ఆవిడ క్యారెక్టర్ అసోసియేషన్ చేశాడో మనం కళ్ళారా చూసాం. అలాగే ఒక దళిత స్పీకర్ అని కూడా చూడకుండా కుతూహలమ్మని ఎలా ఏడిపించారో కూడా చూసాం. అలాగే ఒక మహిళా ఎమ్మెల్యే తనతో 10 ఏళ్లు పనిచేసింది, తన క్యారెక్టర్ గురించి తెలిసి కూడా ఈరోజు తనకి ఎదిరించి నించుంది అని చెప్పి నాలాంటి ఎమ్మెల్యేని ఏ విధంగా మరి తనకు అనుకూల మీడియాలో తనకు నచ్చిన రష్లన్నీ కూడా కట్ చేసి ఒక స్టోరీ చేసి నన్ను బద్నాం చేసి బయటికి పంపించాలన్న ప్రయత్నం చేశారో మనం చూసాం. ఈరోజు అక్కడికి ఇంతమంది వస్తున్నారే, కానీ ఈ రాష్ట్రంలో మహిళల కన్నీళ్లు తుడవటానికి, రైతుల కన్నీళ్లు తుడవటానికి, పేదవాళ్ళ కన్నీళ్లు తుడవటానికి అడుగడుగునా తిరిగిన బృందాకారత్ని కానీ అలాగే మేధా పాట్కర్ కానీ ఎందుకు పిలవలేదని నేను అడుగుతున్నాను. ఇలాంటి వాళ్ళని పిలిస్తే ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం చేస్తే ఇవన్నీ కూడా ఆగుతాయని చెప్పే అవకాశం ఉంటుంది. కానీ అలాంటి వాళ్ళని పిలుస్తారన్న నమ్మకం నాకైతే లేదు. నిజంగా ఈరోజు బాధాకరం విషయం ఏంటంటే భారత మాత గుండెలపై నడిచే ఆడబిడ్డలకు ఎక్కడా కూడా రక్షణ లేదు. అలాగే మీరు చూస్తే తెలుగు తల్లి ఒడిలో ఉన్న ఆడబిడ్డలకు కూడా అవమానం తప్పటం లేదు. అందుకే ఈ సమావేశానికి వచ్చిన వాళ్ళని నేను ఒకటే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ సదస్సులో మహిళా సాధికారత మీద డిక్లరేషన్ చేయడానికి మేము మద్దతు తెలుపుతాం. కానీ అక్కడికి వచ్చే మనుషుల మీద మాకు అనుమానం ఉంది కాబట్టి అలాంటి వారి మీద కూడా కొన్ని డిక్లరేషన్స్ చేయాల్సిన అవసరం ఉందని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఆడవాళ్లపై అరాచకాలు కానీ అన్యాయంగా వాళ్ళని తొక్కేయటంలో కానీ అడ్డాగా ఆంధ్రప్రదేశ్ని మార్చేసిన చంద్రబాబు నాయుడికి అసలు ఈ సమావేశానికి వచ్చే అర్హతే లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒకవేళ నిజంగా తన తప్పులు సరిదిద్దుకోవాలని అక్కడికి రావాలి అంటే మరి ఆయన ఖచ్చితంగా తెలుగు ఆడపడుచులందరికీ కూడా బహిరంగ క్షమాపణలు చెప్పిన తర్వాతే ఆ సమావేశంలో అడుగు పెట్టాలని కూడా ఈ సందర్భంగా మేము వాళ్ళకి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు డ్వాక్రా మహిళల రుణమాఫీ చేస్తానని చెప్పి ఆ కుటుంబాలన్నింటినీ కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చిన మరి చంద్రబాబు నాయుడికి ఈ యొక్క సదస్సులో మాట్లాడే నైతిక హక్కు లేదు. అలాగే తన మొదటి సంతకం లిక్కర్ ఏదైతే బెల్ట్ షాపులు లేకుండా చేస్తాను, ఎందుకంటే మద్యం వల్ల మహిళల జీవితాలు నాశనం అయిపోతున్నాయని మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఆ మద్యాన్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ తన ఖజానాని నింపుకుంటూ ఈరోజు నేరాలకి అడ్డాగా ఆంధ్రప్రదేశ్ని మార్చినందుకు మరి ఆయనైతే ఈ సదస్సులో మాట్లాడడానికి ఎటువంటి అర్హత ఉందా అనేది మీరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈరోజు బాల్య వివాహాల్లో నెంబర్ 1 ప్లేస్లో మన ఆంధ్రప్రదేశ్ ఉంచినందుకు సిగ్గుతో ఆయన అసలు ఆ సమావేశానికి రావటానికే అర్హత లేదు అనేది కూడా మా ఉద్దేశం. అలాగే బీచ్లో బికినీ షోలు చేయడానికి తెగబడ్డ ధైర్యం చూసారే, అది పీక్స్. మహిళల్ని అవమానించటంలో అంతకన్నా వేరే ఇక దిశానిర్దేశం ఉండదు. కానీ ఈరోజు అందరం మేమంతా కలిసి పోరాటం చేశాం కాబట్టి ఇప్పటికైతే ఆగినట్టు అనిపిస్తుంది. కానీ ఏం చేయబోతాడన్న భయం ప్రతి మహిళలో కూడా ఉందన్న విషయం మనకు తెలుసు. అలాంటి మహిళ మాన ప్రాణాలని కూడా మరి అంగట్లో బొమ్మలాగా వాడుకోవాలని చూస్తున్న చంద్రబాబు నాయుడు ఈ మహిళా సదస్సుకు వచ్చి ఆయన మహిళలకి న్యాయం చేస్తాను అని మాట్లాడేదానికి అనుమతి ఇస్తారా ఈ మహిళలను నేను కోరుకుంటున్నాను. అలాగే మీరు చూస్తే మెడికో సంధ్యారాణిని వేధించి ఆవిడ చావుకు కారణమైన ఆ ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో లక్ష్మి గారు, ఆమెకి కొమ్ము కాసిన కామినేని శ్రీనివాస్ గారిని మంత్రి పదవిలో నుంచి బర్తరఫ్ చేసే విధంగా కూడా మరి ఈ యొక్క సమావేశంలో డిక్లరేషన్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే కాల్మనీ వ్యాపారంతో జనాల్ని పిప్పి చేసిన బోడే ప్రసాద్, అలాగే బోండా ఉమా, బుద్ధ వెంకన్నలను కూడా ఇకపై చట్టసభల్లో అడుగు పెట్టనీయకుండా డిక్లరేషన్ చేయాలని కోరుకుంటున్నాం. అలాగే మీరు చూస్తే నడి రోడ్డు మీద మహిళల్ని తన అనుచరుడితో తన్నించిన పయ్యావుల కేశవ్ లాంటి వాళ్ళ చర్యల్ని మరి కరెక్ట్ చేసే విధంగా అతనికి శిక్ష పడే విధంగా కూడా డిక్లరేషన్ చేయాలని కోరుకుంటున్నాం. ఇలా అన్నీ మనం చేయగలిగితేనే
చంద్రబాబు నాటి మహిళా ద్రోహికి బుద్ధి చెప్పే అవకాశం ఉంటుంది. అండ్ ఈ పార్లమెంటు సదస్సుకి ఒక అర్థం ఉంటుంది. వాళ్ళు చేసే ఆ డిక్లరేషన్కి కూడా ఒక సార్థకత ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇంతవరకు మహిళల మీద జరిగిన దాడుల్లో ప్రతి ఒక్క చోట కూడా సెటిల్మెంట్ ముఖ్యమంత్రిగా సెటిల్మెంట్లు చేసుకుంటూ మహిళల్ని అవమానిస్తూ పోయాడు. కాబట్టి ఈరోజు ఇలాంటివన్నీ కూడా ఆ సమావేశంలో ప్రశ్నించే అవకాశం ఉన్న మాలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తారా ఇవ్వరా అన్నది కూడా మాకు సందేహంగా ఉంది.